సో యూజువల్గా మన ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఫేమ్ ఇమేజ్లోకి వస్తున్నాం అనగా బేర్ బాడీ అనగానే కొంచెం 6 ప్యాక్లు 4 ప్యాక్లు స్టార్ట్ చేస్తున్నారు మన హీరోస్. సో మీరు ఆ ప్లాన్లో ఏం లేరా? 6 ప్యాక్లు అలాంటివి ఏమన్నా జస్ట్ ఆ లీన్ మస్కులర్ బాడీ, ఆ మస్కులర్ బాడీ అలా రావాలి అని. ఫీమేల్ ఫాలోయింగ్ అంత తక్కువగా ఉందా అండి బాబోయ్? కనుక్కుంటే పెద్ద పీక్స్లో ఉంది మీ క్రేజ్. సో మరి వాళ్ళ కోసమైనా? ఎవరి కోసం నేను మాట్లాడండి, నా కోసమే నేను మాట్లాడతా, నా కోసమే నేను చేస్తా, నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తా అంతే తప్ప. కానీ ఏదో వాళ్ళు అడిగారని ఒక డైరెక్టర్ కోసం చేస్తా, ఒక సినిమా కోసం చేస్తా, ఒక కెమెరా ముందు ఏం చేయమంటే అది చేస్తా, కెమెరా తర్వాత నా ఇష్టం. బట్ ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కదా. ఫ్యాన్స్ ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు, కానీ నాకు ఉంటాయిగా, నేను అలా ఉండాలనుకున్నా అలాగే ఉంటా. ఓకే. అండ్ ఫీమేల్ ఫ్యాన్స్ కూడా మీ నెంబర్ అలాగెలాగో సంపాదించేసి తెగ ఇబ్బంది పెట్టేస్తుంటారంట. మామూలుగా మాట్లాడతారు, ఇబ్బంది ఏం పెట్టారు. పర్లేదు నేను చెప్పండి అనుకుంటుంటే అబ్బబ్బబ్బబ్బా ఏంటి వీళ్ళు ఇన్ని మెసేజ్లు చేస్తున్నారు అని అనుకుంటుంటారంట. చాలా ఉంది మీ స్టైల్ అంటే కదా అబ్బబ్బబ్బబ్బా ఎన్ని మెసేజ్లు చేస్తారు వీళ్ళు అనేసి. ఎవరండి అని అడుగుతాం. నాకు చాలా ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా? ఇప్పటిదాకా అడిగినాయి కరెక్టా కాదా? ఇప్పటిదాకా అడిగినాయి కరెక్టే. మరి కూడా అందులో కరెక్ట్ అయిపోద్దా? అంతే, తెలిసింది అలాగా. సో మరి వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవుతుంటారు? తక్కువ, జస్ట్ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, టీ తాగారా, టిఫిన్ చేశారు, అంతే. ఇంకా అంతకే ఎక్కువ నాకు అంత డిస్కస్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మిమ్మల్ని కలవాలి అని అడుగుతూ ఉంటారు కదా, మరి వాళ్ళని చెప్తూ దాటేస్తారు. ఎంతకాలం అలా దాటుతూ ఉంటారు సంపూర్ణేష్ గారు? ఎంతకాలం? వాళ్ళు అడిగినంత కాలం, వాళ్ళు అడిగి విసుకొచ్చినప్పుడు వదిలేస్తారంటారా? అంతే, కలవాలనుకుంటే ఎక్కడో చోట కలుస్తారు. షూటింగ్ అంటే ఇప్పుడు ఎక్కడైనా అందుబాటులో ఉందనుకో, వాళ్ళు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు, సార్ మీరు మేము కలుస్తాం సార్ మీరంటే, ఆ టైంలో నేను ఎక్కడుంటానో తెలియదు, ఇక్కడ ఉంటానా, ఊర్లో ఉంటానా, షూటింగ్లో ఉంటానా, ఎక్కడ ఉంటానో తెలియదు, ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేనే అటు వచ్చిన నువ్వు కాల్ చేస్తానండి, కలుద్దామని చెప్తాను. ఓకే.